మన అంశం పేరే దేవుని యొద్దకు రండి. అందరూ దూరంగా కూర్చుంటున్నారు. ఈ మాట క్రొత్త నిబంధనలో యాకోబు రాయడమే కాదు, పాత నిబంధనలో సొలొమోను కూడా రాశాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. కాబట్టి బుద్ధిహీనులు బలి అర్పిస్తారు, దూరంగా ఉంటారు. అంటే దూరంగా ఉండి బలి అర్పించడం, బలి అర్పించి దూరంగా ఉండడం వాళ్ళకు అలవాటు. నేను అనలేదు ఆ మాట, జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు. తెలివి తక్కువ ఆయన కూడా అనలేదు. కాబట్టి సమీపించి ఆలకించటం అనేది మంచి అలవాటు. మీరు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ర్యాంక్ హోల్డర్స్ అందరూ ఎక్కడ కూర్చుంటారు ఏమండి? వెనకాల సహజంగా ముందు కూర్చుంటారు. కాబట్టి ముందు కూర్చోవడం మంచి అలవాటు. చాలా సంవత్సరాల క్రితం దేవుని దాసులు శ్యాంబాబు గారు యాకోబు ఏశావుల గురించి మాట్లాడుతూ, దేవుడు యాకోబుని జీవించటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఆయన చెప్పింది ఏంటంటే, తల్లి గర్భంలోనే ఉండగానే యాకోబులో ఒక ఆశ ఉందంట. ఏమని? నేను ముందుండాలి అని. కాబట్టి ముందుగా రావడం, ముందు కూర్చోవడం అది మంచిది. ప్రియులారా, చాలా పర్యాయాలు మనం కూడికలకు వచ్చేటప్పుడు మనం ఇలా అలవాటు అయిపోయేమేమో అనిపిస్తుంది. అందుకే ఒక వేదాంతిని ఆధునిక క్రైస్తవ్యం గురించి ఒక మాట చెప్పండి అంటే ఆయన ఏం చెప్పారంటే, వేడుకలాగా రావడం, ఆడుకుంటూ వినడం, వాడుకగా వెళ్ళిపోవడం, వాడిపోయి బతకటం అలవాటైపోయిందంట. వేడుకలాగా రావడం, ఆడుకుంటున్నట్టుగా, ఏం ఆడుకుంటున్నట్లుగా, మాట్లాడుకుంటున్నట్టుగా, లేకపోతే ఇంకేమైనా ఆడుకోవచ్చు, అలాగే వినడం, తర్వాత వాడుకలాగా లేచి వెళ్ళిపోవడం, తర్వాత వాడిపోయి బ్రతకడం. అలాగే మన జీవితం ఉంటే అది మనకు లాభం కాదు. అందుకే దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా విందాం. ఈ రాత్రి మనం విన్న మొదటి సందేశం యొక్క సారాంశం కూడా అదే. దేవుని వాక్యాన్ని, ఆ వాక్యం వినే విషయంలోనే మనం సీరియస్గా లేకపోతే పాటించే విషయంలో అసలు సీరియస్గా ఉండలేం. కాబట్టి ఎవ్రీవన్ షుడ్ బి ఏ సీరియస్ లిజనర్ అండ్ ఏ సీరియస్ ఫాలోవర్. మంచి శ్రోత అయితేనే మంచి ఆచరణకర్తం అని మనం అవుతాం, లేకపోతే అవలేం. మంచిది. దేవుని దాసులు మనకు అందిస్తున్న వర్తమానాలను బట్టి, వాక్య తలంపులను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉందాం. మరి ఈ రాత్రి నా ధ్యానంలో కొనసాగింపుగా మనుష్య కుమారుని దినములలో మనుష్యులు అనేది శీర్షికగా తీసుకొని ఉదయకాలం 3 రకాలైన మనుషుల గురించి నేను మీ ముందు పెట్టాను పరిచయంగా. మొదటిది ఆత్మ సంబంధమైన మనుషులు, రెండవది శరీర సంబంధమైన మనుషులు, మూడవది ప్రకృతి సంబంధమైన మనుషులు. మనుష్య కుమారుని దినాల్లో ఈ 3 రకాల వాళ్ళు ఉంటారు అని లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి 32వ వచనం వరకు మనం అయినా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని కూడా అంటున్నారు. మీరు జాగ్రత్తగా బైబిల్ని గమనిస్తే 32వ వచనం అదొకటే ఉంటుంది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక దానికి ముందు వెనకాల ఏమి లేదు. ఇంగ్లీష్లో రిమెంబర్ లాట్స్ వైఫ్ అని ఉంది. దేవుని వాక్యాన్ని మనం ఎంత సీరియస్గా వింటే మనకంత మేలు, అంత జాగ్రత్తగా వింటే మనకంత మేలు, ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? దేవునికి అత్యధికంగా కోపం తెప్పించే 2 సందర్భాలు నిర్గమాకాండం 23వ అధ్యాయంలోనూ, 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయంలోనూ ఉంటాయి. అవి మనం చూడలేదు, కానీ నేనే ఓరల్గా చెప్తాను.
నిర్గమాకాండం 23వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు దేవుని సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు. అంటే దేవుని సన్నిధిలో ఎవరైతే జాగ్రత్తగా ఉండరో, ఆయన మాట వినరో, వారిపైన ఆయనకు కోపం రేగుతుంది. అది 23:20 సారాంశం. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 36:15 సారాంశం ఏంటంటే, ఆయన పెందలకడ లేచి తన ప్రవక్తలను పంపించుచు రాగా వారు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను అవమానించుచు వచ్చిరి. అందువలన నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీద రగులుకొనెను అని మనం చదువుతాం. ఆయన జనుల మీద, నోట్ దట్ పాయింట్. వారు ఆయన ప్రజలే, కానీ నివారింపశక్యం కాకుండా, అంటే ఆపడానికి వీలు లేకుండా దేవునికి కోపం వచ్చిందట. అంటే దేవునికి కోపం వచ్చే మరొక సందర్భం అది. నివారింపశక్యం కాకుండా, ఆపడానికి వీలు లేకుండా. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అందుకే మనం జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎలాంటి ఆయన అని అంటే, లోకంలో ఒక సామెత ఉంటుంది, ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర బావ కాదంటారు. విన్నారు కదా? ఎక్కడైనా ఆయన వంగి ఉంటాడేమో కానీ వాక్యం విషయంలో ఆయనకి చాలా రోషం. ఎందుకో తెలుసా? వాక్యమే ఆయనే వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. అందుకనే అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్డ్ ఆఫ్ గాడ్ రివీల్స్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద గాడ్ ఆఫ్ వర్డ్. దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉందో అనేది, దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉందో అనే దానికి రుజువు అన్నమాట. అంటే వాక్యం పట్ల ఒక వ్యక్తి అలక్ష్యంగా ఉంటూ నేను దేవుని పట్ల లక్ష్యంగా ఉన్నాను అని అనడం కేవలం భ్రమ, అమాయకత్వం, పిచ్చితనం. కాబట్టి వాక్యం పట్ల మనం అంత జాగ్రత్తగా ఉండాలి. మనం చదివిన ఈ లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, మనుష్య కుమారుని దినములలో అని మాట్లాడుతూ ఆ దినాలు ఎక్కడ ప్రారంభమయ్యాయో మధ్యాహ్నం మనం చూసాం. అది ఎప్పటి వరకు అది పిలువబడతాయో అది కూడా మనం చూసాం. మనం కూడా ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ వచ్చే లోపుగా మనుషులు ఆత్మ సంబంధులు ఉంటారు, శరీర సంబంధులు ఉంటారు, ప్రకృతి సంబంధులు ఉంటారు. అయితే వారి గురించి ఎరగడం మన బాధ్యత. ఎవరి వలె ఉన్నామో పరీక్షించుకోవడం కూడా మన బాధ్యత. ఈ రాత్రి లోతు భార్య గురించి కొన్ని సంగతులు మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. రిమెంబర్ లాట్స్ వైఫ్. దీని విషయంలో నేను మీకు ఒక 5 సంగతులు మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. ఐ వాంట్ టు పుట్ బిఫోర్ యూ 5 థింగ్స్. మొట్టమొదటిది, ఆమెను ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి అది మొదటిగా చెప్తాను. రెండవదిగా, ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అది రెండవదిగా చెప్తాను. మూడవది, ఆమెను ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అది మూడవదిగా చెప్తాను. ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి అది నాలుగవదిగా చెప్తాను. ఆమెను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం అది ఐదవదిగా, చివరిదిగా చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. మొదటి మాట, ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి ఆమెను? మనం బేసిక్ థింగ్, మన ధ్యానాంశమే అది. మనుష్య కుమారుని దినముల నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మనుష్య కుమారుని దినములు అనేవి, ఈ అంత్య దినాలు అనేవి, ప్రభువు రాకడ దినాలు అనేది ఈ సందర్భంలో ఇలాంటి మనుషులు ఉంటారేమో, లేకపోతే మనమే అలాంటి మనుషులుగా ఉంటామేమో, జ్ఞాపకం చేసుకొనుడి అని నేరుగా ప్రభువే చెబుతున్నాడు. ఇది మొదటి మాట. ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ కడవరి దినాల, మనుష్య కుమారుని దినాల నేపథ్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వై షుడ్ వి రిమెంబర్ హర్? ప్రియులారా, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే కొన్ని జ్ఞాపకాలు
మనకు నవ్వు కలిగిస్తాయి, కొన్ని జ్ఞాపకాలు మనకు బాధ కలిగిస్తాయి, కొన్ని జ్ఞాపకాలు సంతృప్తిని కలిగిస్తాయి, కొన్ని జ్ఞాపకాలు అసంతృప్తిని కలిగిస్తాయి, కొన్ని జ్ఞాపకాలు మనకి జయాన్ని కలిగిస్తాయి, జయాన్ని గుర్తుకు తెస్తాయి, మరికొన్ని జ్ఞాపకాలు భయాన్ని గుర్తుకు తెస్తాయి. ఈ లోతు భార్య ఒక డేంజర్ పోస్ట్ అన్నమాట, ఒక ప్రమాదకరమైన జ్ఞాపిక, ఒక డేంజర్ సింబల్. ఆమెను జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు ప్రభు. కాబట్టి ఏదైనా పాత నిబంధనలో ఉన్న సంభవం కానీ, సన్నివేశం కానీ, వ్యక్తి కానీ, వ్యక్తిత్వం కానీ ఈ ప్రభువారు తన వాక్యములో మన కొరకై రాసి పెట్టినప్పుడు మనము వాటిల్లో నుంచి కనీసం 2 సంగతులు నేర్చుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. ఆ 2 సంగతులు ఏంటి అనంటే, రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం చూడొద్దులేండి. రోమా 15:4 బోధ నేర్చుకోవాలి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారం బుద్ధి నేర్చుకోవాలి. అందుకే ప్రభు వాటిల్ని మన ముందు పెట్టాడు. ప్రియులారా, బోధ నేర్చుకున్న వాళ్ళు బాగుపడతారు, బోధని నేర్చుకోలేని వాళ్ళు బాధపడతారు. బుద్ధి నేర్చుకున్న వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, బుద్ధి నేర్చుకోని వాళ్ళు, బుద్ధి అబ్బని వాళ్ళు జీవితం రద్దయిపోతుంది. అందుకనే నేర్చుకోవాలి. కాబట్టి బోధైనా నేర్చుకోవాలి, బుద్ధైనా నేర్చుకోవాలి. బోధకు బుద్ధికి తేడా ఏంటో చెబుతాను. బోధ అంటే ఏంటంటే మంచి ఉదాహరణల్లో నుంచి మనం నేర్చుకునేది బోధ. ప్రతికూల ఉదాహరణల్లో నుంచి మనం నేర్చుకునేది బుద్ధి. ఉదాహరణకి రైలు కింద తలకాయ పెడితే చచ్చిపోతారు అని మనం తలకాయ పెట్టి తెలుసుకోనక్కర్లా. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే వేరేవాడు తెలుసుకుంటాడు, కానీ మనం మాత్రం తెలుసుకోలేం. ఎందుకంటే తర్వాత మనం ఉండం కాబట్టి. కరెంట్ ప్లగ్లో వేళ్ళు పెడితే చచ్చిపోతారని పెట్టి తెలుసుకోనక్కర్లా, షాక్ కొట్టినోడిని చూసి తెలుసుకుంటే చాలు. ఇది అంటే నేను చెప్పదలసిన మాట ఏంటంటే, ప్రతికూలమైన నష్టంతో కూడిన సంఘటనలు తెలుసుకోవడానికి చూసి నేర్చుకోవాలి, సానుకూలమైన విషయాలు నేర్చుకోవడానికి అనుభవించి తెలుసుకోవాలి. అది యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. కానీ లోతు భార్యను అనుసరిస్తే నాశనం అవుతారని విని తెలుసుకోండి, గ్రహించి తెలుసుకోండి. అది పాజిటివ్ ఎగ్జాంపుల్స్లో నుంచి మనం నేర్చుకునేది బోధ, నెగిటివ్ ఎగ్జాంపుల్స్లో నుంచి మనం నేర్చుకునేది బుద్ధి. బుద్ధి తెచ్చుకోవాలి. ఒక అమ్మాయి వాళ్ళ నాన్న రిక్షా డ్రైవర్ పుల్లర్ అయితే, నాన్న నాకు ఐఏఎస్ చదవాలనుంది, కానీ ఐఏఎస్ చదవాలంటే 50,000 పెట్టి నువ్వు ఒక చోట కోచింగ్ సెంటర్లో పెట్టాలి, నువ్వు అక్కడ పెట్టలేవు, కాబట్టి నువ్వు ఎట్లా ఒకట కష్టపడి ఒక 5,000 పెట్టి నాకు సెల్ ఫోన్ కొనిచ్చు, నేను దాంట్లో అన్అకాడమీ క్లాసులను ఉంటాయి అవి తెలుసుకొని అవి చూసి యూట్యూబ్లో నేను తెలుసుకొని చదివి పాస్ అవుతాను అని అంది. అంటే నాన్న కొనిచ్చాడు. ఆ అమ్మాయి అన్నట్టుగానే అందులో క్లాసులు వింటూ ఐఏఎస్ రాసి పాస్ అయింది. సెల్ ఫోన్ వాడి, పెద్ద అరిచేయంత సెల్ ఫోన్ వాడి కాలేజీ లెగ్గొట్టి పనికిమాలిన సహవాసాలు చేసి బ్రతుకులు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, బోధ దేంట్లో నుండి నేర్చుకుంటాం, బుద్ధి దేంట్లో నుండి నేర్చుకుంటాం? ఐఏఎస్ చదివిన ఈ అమ్మాయిలో నుంచి నేర్చుకోవాల్సిందేంటి? బోధ. ఇట్స్ ఎ పాజిటివ్ ఎగ్జాంపుల్. కాలేజ్ ఎగ్గొట్టి బాయ్ ఫ్రెండ్స్తో తిరిగిన అమ్మాయిలు కూడా ఉన్నారు, జీవితాన్ని అంతం చేసుకున్న యువతులు కూడా ఉన్నారు. వాళ్ళ నుండి నేర్చుకోవాల్సిందేంటి? బుద్ధి. అదనమాట. కాబట్టి బోధ అయినా మన మంచికే, బుద్ధి అయినా మన మంచికే. అదే దేవుడు తన వాక్యములో రాయిస్తూ ఉన్నాడు. ఎందుకు నేర్చుకోవాలి అని అంటే ఇదే కారణం, బోధ నేర్చుకోవడానికి, బుద్ధి నేర్చుకోవడానికి. అందుకే
బైబిల్ చరిత్రలో ఉన్న పాఠాలు. చరిత్రలో నుండి మనం నేర్చుకునే వర్తమానం మన వర్తమానాన్ని మార్చి మంచి భవిష్యత్తును అందించడం కొరకై మనం ఆ సంగతిని ఎరగాలి. మంచిది, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇది రెండవది. మూడవది చెప్తాను, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి. హౌ షుడ్ వి రిమెంబర్ హర్? 3 విషయాలు చెప్తాను ఇందులో. రిమెంబర్ హర్ రిఫ్లెక్టివ్లీ, ఆలోచనాపూర్వకంగా లోతుగా ఆలోచిస్తూ జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో హడావుడిగా జ్ఞాపకం చేసుకోవడం కాదు, లోతుగా ఆలోచిస్తూ నెమ్మదిగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట, రిమెంబర్ హర్ మెడిటేటివ్లీ, ధ్యానపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ మాట, రిమెంబర్ హర్ విత్ హోలీ ఫియర్, పరిశుద్ధమైన భయాన్ని హృదయంలో కలిగి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలో కూడా నేను మీ ముందు పెట్టాను. 4వ దాన్ని కొంచెం వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, నంబర్ 1, మొదటిగా ఆమెకు ఇచ్చిన అవకాశాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలను వ్యక్తుల రూపంలో ఇచ్చాడు. 1, అబ్రహామును ఆమె యొక్క దగ్గర క్లోజ్ సర్కిల్లోనికి తీసుకొచ్చాడు. 2వదిగా సర్వోన్నతుడైన యాజకుడు మెల్కీసెదకును ఆయన ఆమెకు సమీపంగా తీసుకొని వచ్చాడు. 3వదిగా సాక్షాత్తు దేవుని దూతల పరిచర్యను ఆమెకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. 4వదిగా నీతిమంతుడైన వ్యక్తిని ఆమెకు భర్తగా ఇచ్చాడు. 4 అవకాశాలు ఉన్నాయి ఆవిడికి. చెప్పండి. అబ్రహాము ద్వారా ఒక అవకాశం, యాజకుడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు మెల్కీసెదకు ద్వారా మరొక అవకాశం, దేవుని దూతలు సాక్షాత్తు వారిని సొదొమ గుమర్రాలో నుంచి బయటకు తీసుకురావడానికి నేరుగా ఎంటర్ అయ్యారు సీన్లోకి, అదొక అవకాశం. అసలు నీతిమంతుడైన భర్తను తనకు అనుగ్రహించడం ద్వారా దేవుడిచ్చిన అవకాశం. ఇవన్నీ దేవుడు ఆమెకు అనుగ్రహించిన అవకాశాలు. ఎన్ని అవకాశాలు ఇచ్చారో చూడండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును ప్రత్యక్షంగా చూసింది, కానీ సంగతి ఏంటో తెలుసా? విశ్వాసం నేర్చుకోలేకపోయింది. 5 రాజులను వారి సైన్యాన్ని కేవలం తన ఇంటిలో పుట్టి అలవర్చబడిన 318 మందితో జయించి ఆస్తిని తిరిగి తీసుకొని వచ్చిన జయజీవితం కలిగిన అబ్రహామును ఆవిడ చూసింది, కానీ జయ జీవితాన్ని అలవరుచుకోలేకపోయింది. 3వదిగా బలిపీఠాలు కట్టే అబ్రహామును చూసింది, భక్తి నేర్చుకోలేకపోయింది. అర్థమవుతుందా? తన ఇంటి వారందరినీ దేవుని శిక్షా మార్గములో తన తర్వాత నడిచేలాగా శిక్షణ ఇచ్చిన అబ్రహామును చూసింది, హోమ్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోలేకపోయింది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి అబ్రహాము ద్వారా ఆమెకు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం, కానీ విశ్వాసం అబ్బిందా? చెప్పండి, అబ్బలా. అందుకే ఇలాంటి వాళ్ళకే ఒక పేరు పెట్టారు. ఏం పేరో తెలుసా? పప్పుగుత్తి క్రైస్తవులు అని. ఏం క్రైస్తవులు చెప్పండి పెద్దగా? పప్పుగుత్తి ఎక్కడ తిరుగుతుంది? పప్పులోనే తిరుగుతుంది. పప్పుగుత్తికి ఏం తెలుసు? రుబ్బటమే తెలుసు. పప్పుగుత్తికి ఏం తెలియదు? రుచి తెలియదు. బలిపీఠాలు కడుతుంటే చూస్తుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉంటే మాట్లాడానని చెబుతుంటే వింటుంది. ఏమి ఎక్కటల్లా, ఒక్కడు కూడా దిగటల్లా. అందుకే అంటున్నాడు, రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. సహోదరులారా, సహోదరీలారా, ఒకవేళ ఈ కడవరి దినాల్లో మనం కూడా అలాగే ఇండిఫరెంట్ నేచర్తో, పట్టి పట్టని స్వభావంతో, లెక్కలేనితనంతో బ్రతుకుతున్నావేమో, చెక్. అంతలోనే అనే మాట పైన కనపడుతుంది. అంతలోనే
అంతం వచ్చింది. ప్రియులారా, ఇన్ని అవకాశాలు అబ్రహాము ద్వారా ఉన్నాయి. అంతేకాదు, తన ఇంటి కోసం, తన కుటుంబం కోసం ప్రార్థించే వ్యక్తిని కలిగి కూడా తన ప్రార్థనా ప్రభావం ఆవిడ మీద పడలా. అవునా? మీరు ఆదికాండం 18వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే అసలు అబ్రహాము అంతగా తెగించి డౌన్ టు ఎర్త్, దుమ్ము ధూళి కిందకి దిగిపోయింది. ఎవరి కోసం? జస్ట్ బికాజ్ ఆఫ్ లాట్స్ ఫ్యామిలీ. కేవలం ఆ కుటుంబం కోసం ఎంత ప్రయాసపడ్డాడండి అబ్రహాము. తెగించి అడుగుతాను 50 దగ్గరున్న బేరాన్ని ఎక్కడి దాకా లాక్కొచ్చాడు? 10 దాకా లాక్కొచ్చాడు. ఎందుకు? జస్ట్ బికాజ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ లోత్. లోతు మీద ఉన్న ప్రేమ, లోతు మీద ఉన్న బాధ్యత, లోతు కుటుంబం మీద ఉన్న మమకారంతో ఇంకొక్కసారి అడుగుతాను, తెగిస్తాను ప్రభువా, దుమ్మును ధూళిని అనుకో ప్రభువా, కానీ ఒక్కసారి ప్లీజ్ అన్నట్టు ఆయన పాదాల మీద పడి గడ్డం పట్టుకున్నట్టుగా బతిమలాడి ఎంత త్యాగం చేశాడండి. ఇంత ప్రార్థన కూడా ఆవిడ మీద పనిచేయల. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీ పరిస్థితి అలాగవుతుందేమో. రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. అబ్రహాము సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని స్నేహితుడి ద్వారా స్నేహం నేర్చుకోలేదు, విశ్వాసుల తండ్రి ద్వారా విశ్వాసాన్ని నేర్చుకోలేదు, బలిపీఠాలు కట్టే అబ్రహాము ద్వారా భక్తి నేర్చుకోలేదు, కుటుంబాన్ని నడిపించుకునే నాయకత్వ లక్షణాలు కలిగిన అబ్రహాము ద్వారా కుటుంబం అద్దుకోవటం, కుటుంబాన్ని సర్దుకోవటం నేర్చుకోలేదు. ఎంత విచారకరం. అందుకే ప్రభు చిన్న మెసేజ్ అది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. నోవాహు గురించి 2 వచనాలు మాట్లాడాడు, లోతు గురించి 2 వచనాలు మాట్లాడాడు, కానీ లోతు భార్య గురించి ఒకే వచనం. దీన్ని టెలిఫోన్ పరిభాషలో చెప్పాలంటే SMS అంటారు. SMS అంటే ఏంటండి? షార్ట్ మెసేజ్ సర్వీస్. ఇప్పుడు అంతా అసలు SMSలోనే ఎస్లో షార్ట్ వచ్చేసింది. షార్ట్ మెసేజ్ అంటేనే షార్ట్. ప్లీజ్ టెక్స్ట్ మీ బిఫోర్ 9 అంటారు. దానికి ఇప్పుడు వచ్చే టెక్స్ట్లు పూర్తిగా చేయరు. ప్లీజ్ అనే దగ్గర PL, టెక్స్ట్ దగ్గర TXT. ఇంగ్లీష్ స్పెల్లింగ్లు కూడా మారిపోయినాయి. బిఫోర్ అంటే B పెట్టి 4 ఎత్తున్నారు. బిఫోర్ 9. SMS భాషలో కూడా చెప్పాడు దేవుడు, రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ SMS జనరేషన్కి అర్థం అవడానికి షార్ట్ మెసేజ్. ఇట్స్ నాట్ ఓన్లీ షార్ట్ మెసేజ్, ఇట్ ఈజ్ ఆల్సో షార్ప్ మెసేజ్. అది క్లుప్తమైన సందేశమే కాదు, పదునైన సందేశం కూడా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. సర్వోన్నతుడైన ఈ దేవుని యాజకుడు వచ్చి అబ్రహాముని దీవిస్తుంటే చూసింది, అయ్యా మీరు అలా దాటి వెళ్ళిపోతారేంటి, మమ్మల్ని కూడా దీవించండి, మా కోసం కూడా ప్రార్థన చేయండి అని అనలేకపోయింది. షీ మిస్డ్ దట్ ఆల్సో. ఎన్ని అవకాశాలండి. తర్వాత దేవుని దూతలే నేరుగా వచ్చి రెక్కలు బట్టి గుంజుతుంటే, లాగుతుంటే, ఇష్టం లేకపోయినా కష్టంగా కదిలింది. దూతలు లాగి పెట్టిన, ఎవడో అన్నాడంట గతంలో, మా అమ్మ నాన్నకు బట్టిన పిచ్చే కానీ నాకు చదివేందుకురా అన్నాడంట. అలాగే దేవుడికి దూతలకి మా అబ్రహాం గారికి బట్టిన పిచ్చే కానీ మాకెందుకు, మాకు వెనకాల ఏం కావాలి? సొదొమ. ప్రియులారా, ఒకవేళ ఇదే మన పరిస్థితి అయితే, అకస్మాత్తుగా ప్రభు యొక్క రాకడ సంభవిస్తే, వేర్ విల్ యు గో, వేర్ విల్ యు బీ? నువ్వెక్కడుంటావు?
నువ్వెక్కడికి వెళ్తావు? ఆలోచించు. ప్రసంగాల మీద ప్రసంగాలు, మీటింగుల మీద మీటింగులు, పాటల మీద పాటలు వింటూనే ఉన్నావు. అలాగే వింటూ వింటూ కాలక్షేపం చేస్తూనే ఉంటావా? దేవుడు ఆయన సహిస్తూ ఉన్నాడు. ఇందాక విన్నాం కదా దేవుని వాక్యంలో, దేవుడు సహిస్తున్నాడు. ఒక పక్క బాధిస్తున్నా ఆయన సహిస్తున్నాడు. అందుకే ఏబి మాసిలమణి గారు ఇలాగన్నారు, ప్రేమ దీర్ఘకాలము సహించును అని ఉందే కానీ సర్వకాలం అని లేదు. అది దేవుడు కూడా చెయ్యలేని పని. ప్రేమ ఎంతకాలం సహిస్తుంది? లవ్ సఫరెత్ లాంగ్ బట్ నాట్ ఆల్వేస్. ప్రేమ దీర్ఘకాలమే సహిస్తుంది, కాలమంతా కాదు. అది దేవుడు కూడా చేయలేడు. కాబట్టి సహోదరులారా, ఇంకా మారు మనసు రక్షణ లేకుండా సంఘములోనే ఉండి ప్రకృతి సంబంధిగా బ్రతుకుతున్నావేమో, లోకములో ఉండి ప్రకృతి సంబంధిగా బ్రతుకుతూ ఉన్నావేమో ఆలోచించే. దూతల పరిచర్య ఉన్న బాగుపడలేకపోయింది. చివరికి తన ఇంట్లో నీతిమంతుడైన భర్త ఉన్నాడు, అది కూడా అంటించుకోలేకపోయింది. ఇన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకోలేకపోయిన ఆమె స్థితిని ఒకవేళ అది నీకు కూడా వస్తుందేమో. రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. నీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేశారా? ఎంతమంది ప్రార్థన చేశారు? ఇది క్వశ్చన్ కాదు. మొన్న డిసెంబర్ 27వ తారీఖున హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. తొందరగా వెళ్ళాల్సి రావడం వల్ల విమానానికి వెళ్ళాల్సి వచ్చింది. రిసీవ్ చేసుకోవడానికి ఒక ఆయన వచ్చాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత నేను కారులో ముందు కూర్చోబోతుంటే, అన్న వెనక్కి కూర్చోండి అన్నాడు. నా సూట్ కేసు తీసుకొని ఎదరు పెట్టాడు. ఇదేంటి మనిషిని ముందు కూర్చోబెట్టి సూట్ కేసు వెనక పెట్టాలి కదా అని అనుకున్నాను. కూర్చున్నా. తర్వాత చెప్తానన్నా, మనకు త్వరగా విజిల్ వేస్తున్నాడు, త్వరగా మూవ్ అవ్వాలంటే వెనకాల కూర్చున్నాను. వెళ్తుండగా రాత్రి అంతా నిద్ర లేదన్నా, నేను చాలా టైర్డ్ అయిపోయానన్నా, అలసిపోయానన్నా అన్నాడు. ఏం తమ్ముడు అన్నాను. అంటే ఆయన చెప్తున్నాడు, చాలా భయంకరమైన పరిస్థితి అన్న. నిన్నటి దినాన పోయిన వారం సోమవారం మొదలుకొని శుక్రవారం దాకా మేము బయలుదేరి కారు తీసుకొని రాజమండ్రి వచ్చామన్నా. రాజమండ్రిలో కొంతమంది సేవకులు, ప్రముఖమైన సేవకులను కలిసామన్నా. వాళ్ళ ముందు ఈయన ప్రార్థన చేయించుకున్నాడన్నా. ప్రభువా 2024 నేను నా కోసమే బతికాను, నీ కోసం ఏమీ చేయలేకపోయాను ప్రభువా, ఇంకొక అవకాశం ఇవ్వు ప్రభువా, 3 రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, నేను నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా అని అన్నాడన్నా. అక్కడి నుంచి మళ్ళీ ఏలూరు వెళ్ళామన్నా. అక్కడ కొంతమంది సేవకులను కలిసాం, వాళ్ళతో కూడా ప్రేయర్ చేయించుకున్నాడన్నా. చేసినప్పుడల్లా ప్రార్థన చేశాడన్నా. ఇంత చేశాడన్నా. అక్కడ అయిన తర్వాత వేరే చోటుకి వెళ్ళామన్నా. చివరికి హైదరాబాద్ చేరుకున్నామన్నా. శనివారం అయిందన్నా. శనివారం ఉదయం నేను ఆయన దించేసి మళ్ళా కిరాయికని కారు తీసుకొని వచ్చానన్నా. వచ్చే సమయానికి నేను కిరాయి వేసుకుంటా ఉన్నాను. 5 గంటలకు ఫోన్ వచ్చిందన్నా అన్నాడు. ఏమొచ్చింది అని అంటే, అర్జెంటుగా రావా అన్నాడు. ఉదయం దాకా 4 రోజులు మీతోనే ఉన్నాను కదా, ఇప్పుడే పిలుస్తున్నావేంటి అన్నాను చనువుగా. అని అంటే ఆయన అన్నాడు, నువ్వు అర్జెంటుగా రావాలి, నాకేదో తేడాగా ఉంది అని. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానన్నా. వెళ్ళే సమయానికి కింద పడిపోయినాడు, నోట్లో నుండి నొరగ కారుతుందన్నా అన్నాడు. మరి ఏం చేశావు అన్నాను. అంటే గబగబా ఇంటి పక్క ఆయన తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళానన్నా. డాక్టర్ గారు అన్నారు, చచ్చిపోయి 1 గంట అవుతుంది అని. ఏంటి సమస్య అంటే, హార్ట్ అటాక్ అన్నా. అవకాశాల కోసం ఎదురు చూశాడు, రాలా. 25 చూడాలని బోల్డ్ మంది సేవకులతో ప్రార్థన చేయించుకున్నాడు, నాట్ దేర్. అందుకే చెప్తున్నాడు, రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏదో తమాషాగా ఆషామాషిగా కాదు, లోతు భార్య గురించి లోతుగా జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని అవకాశాలుండి కూడా పోగొట్టుకుంది కదా. మరి మన పరిస్థితి ఏంటి ఆలోచించండి ప్రియులారా. 5వ మాట,
జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం ఎరగాల్సిన సంగతులు ఏంటి అని అంటే, నంబర్ 1, మొదటి మాట చెప్తాను. భూ సంబంధమైన నీ ఆశీర్వాదాలు ఏవి, అవి నీ ఆత్మరక్షణకు కారణాలు కావు. నీ కారులు కానీ, నీ ఉద్యోగాలు కానీ, నీ యొక్క వ్యాపారాలు కానీ, భౌతికంగా నువ్వు ఎంత దీవించబడ్డా, దట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. అందుకే ఈ సంగతి మోసగాడైన యాకోబుకు అర్థమైంది. మీరు తర్వాత ఆదికాండంలో మీరు చూస్తే, ఆ ఆదికాండంలో ఈ మాట రాయబడి ఉంటుంది, ఈ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొందెను అని. కానీ తర్వాత అధ్యాయంలో చూస్తే ఆయన పాదాల మీద పడి, ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అంటే యాకోబుకు ఒకటి అర్థమైంది, అభివృద్ధి వేరు, ఆశీర్వాదం వేరు. మళ్ళీసారి చెప్పండి, అభివృద్ధి వేరు, గ్రోత్ అండ్ బ్లెస్సింగ్ బోత్ ఆర్ డిఫరెంట్. భౌతికంగా ఒక వ్యక్తి ఎదగొచ్చు, ఉద్యోగం సాధించవచ్చు, కారు కొనొచ్చు, ఇల్లు కట్టొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. అది ఆశీర్వాదం కాదు. ఒకవేళ అదే ఆశీర్వాదం అయితే టాటా బిర్లాలు మనకంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డారు. దట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్. విజయవాడలో మా ఇంటి దగ్గర నుంచి ఒక తమ్ముడు, ఒక బాబు, ఆయన అమెరికా వెళ్ళాడు ఎంఎస్ చేయటానికి. సెలవులకని సెలవులు ఇస్తే చెల్లి బాబుని అని అన్నయ్యను చూడటం కొరకు తను కూడా వెళ్ళింది. ఇద్దరు కలిసి సీషోర్కి వెళ్ళారు వీకెండ్లో. అలా వాళ్ళు సముద్రంలో చేతులు పట్టుకొని దిగారు. అలొచ్చి లాక్కొని వెళ్ళిపోయింది ఇద్దరిని. 2 శవాలు పెట్టిలో పెట్టి విజయవాడకు పార్సల్ చేశారు. భౌతికపరమైన అభివృద్ధి ఆశీర్వాదం కాదు. అది నంబర్ 1. దేవుడు నన్ను చాలా దీవించాడు, అభివృద్ధి చేశాడు, అది ఓకే. కానీ రక్షించబడ్డావా, మారు మనసు పొందావా, ప్రకృతి సంబంధిగానే సంఘంలో బ్రతుకుతున్నావా లేదా లోకంలో బ్రతుకుతున్నావా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి. 2వ మాట చెప్తాను, గతకాలపు సహాయాలు, భూతకాల కృపలు నీ వర్తమానానికి అవి సరిపోవు. భూతకాల సహాయాలు, ఇదివరకేదో దేవుడు నీకు సహాయం చేశాడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్. మన దేవుడు వర్తమానానికి ప్రభు. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు, ఒకప్పుడు కాదు. మా తాతలు నేతులు దాగారండి, మా మూతులు వాసన చూడండి అని అంటే వచ్చేది పాసికంపు, నేతి కంపు కాదు. పాత మాటలు తీసేయి. ప్రభువా మేము నీ కోసం ఎన్ని పుస్తకాలు తగలబెట్టేశామో, మీకోసం 50,000 వెండి రూకల పుస్తకాలు నడి రోడ్డుని పెట్టి తగలబెట్టేశాం అని గొప్పలు చెప్పుకునే ఎఫెసు సంఘంతో అన్నాడు. నీ మొదటి ప్రేమ వదిలేశావు, ఆ లెవెల్కి రా. ఏదో రాజీ పడిపోతాను అనుకుంటున్నాను అనుకోవద్దు. నువ్వు ఆ స్థాయికి వస్తే సరి, లేకపోతే నీకు అడ్రస్ ఉండదు. దేవుడు అంత రోషం కలిగిన వాడు. గతకాలపు అనుభవాలు, గతకాలపు సహాయాలు నీ వర్తమానాన్ని నిర్ధారించలేవు. తర్వాత ఈవిడ కార్యాలు చూసింది, కార్యక్రమాల్లో పాల్గొంది, కార్యసిద్ధి పొందలేకపోయింది. ఏమేమి చూసింది? కార్యాలు చూసింది, కార్యక్రమాల్లో పాలు పంపులు పొందింది, కానీ కార్యసిద్ధి కలగలేదు. వెరీ సాడ్. జాగ్రత్తగా వినండి. పోటీ పరీక్షలు జరిగినప్పుడు ఇది బాగా కనపడుతుంది. ఎవరికైనా ఉద్యోగం ఒక్క మార్కులో పోయినోడు ఎక్కువ బాధపడతాడా, 10 మార్కుల్లో పోయినోడు ఎక్కువ బాధపడతాడా, 30 మార్కుల్లో పోయినోడు ఎక్కువ బాధపడతాడా? ఎవరు బాధపడతారు చెప్పండి? ఈవిడి సంగతి అది. ఇన్ని అవకాశాలుండి ఒక్క విషయంలో ఫెయిల్ అయింది. ఒకటి
కాబట్టి జాగ్రత్త సహోదరులారా, సహోదరీలారా. అందుకే బైబిల్ చెబుతుంది, భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకోనండి. ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్, ఈ రెండు ఉండాలి. ఈ రెండు లేని క్రైస్తవుణ్ణి నమ్మకూడదు. భయము, వణుకు. తర్వాత మాట చెప్తాను. ఎన్ని హెచ్చరికలు విందో. ఆవిడికంటే మనం ఇంకా చాలా ఎక్కువ విన్నాం. ఆవిడికి ఒకే ఒక హెచ్చరిక. బైబిల్లో కొన్ని ఉదాహరణలు దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. ఒకేసారి ఒకే రోజు అబద్ధమాడి భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయారు. ఇందాక సహోదరులు కమల్ రాజేష్ గారు జ్ఞాపకం చేశారు. అననీయ సప్పీరాలు. ఒక్క అవకాశమే. ఉజ్జా అనే ఆయన ఒకే ఒక్కసారి చెయ్యి జాపి పడి చచ్చిపోయాడు. ఒకే ఒక్కసారి. దేవుడు అన్నిసార్లు అలా చేయలే. అన్నిసార్లు అలా చేస్తే మనలో చాలామంది మిగలం. అంటే అది తెలియజేయడం ద్వారా దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, దట్ ఈజ్ మై స్టాండర్డ్, లివ్ అప్ టు దట్. అది నా ప్రమాణం, దానికి తగ్గట్టుగా బతుకు. నా ప్రమాణం అది, దానికి తగ్గట్టుగా బతుకు. నేను పని చేయడానికి మొదలు పెడితే అక్కడ ఉంటారు, అలా ఉంటుంది ట్రీట్మెంట్. కాబట్టి దానికి తగ్గట్లుగా జీవించు అని అంటున్నాడు. లోతు భార్య కూడా ఒక్కసారి వెనక్కి చూసింది, వెనక్కి తీసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తర్వాత ఇందులో మనం నేర్చుకునే మరొక పాఠం ఏంటంటే, ఇంత బ్రతికి ఇంటి వెనకమాల చచ్చిపోయినట్టుంది ఆవిడ. ఇన్ని అవకాశాలు ఉండి కూడా నష్టపోయింది. ఇన్ని ప్రసంగాలు విని, ఒకవేళ నాకైతే అనిపిస్తుంటుంది, నరకంలో లేదా పాతాళంలో గనక వైర్లెస్ పని చేసి ఇంటర్వ్యూ చేయగలిగితే వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా? రక్షణ పొందుదామని అనుకున్నాము సార్, మారు మనసు పొందుదామని అనుకున్నాము సార్, పొందబోయేలోపు ఇక్కడ వచ్చి తేలేము సార్. ఇది పొందుదామని అనుకున్నాము సార్, ఈ లోపల ఇక్కడికి వచ్చేసాము సార్. లోతు భార్యను కూడా ఒక ఇన్వెస్టిగేట్ చేస్తే అది ఏదో అన్నారు, యాంత్రికంగా అన్నారు కాబట్టి ఏదో ఇది జరుగుతుందని నేను కూడా ఉద్దేశపూర్వకంగా తిరగలేదండి, ఇలా జరుగుతుందని అనుకోలేదండి అని ఒకవేళ ఆవిడికి ప్రాణం కనుక వచ్చుంటే ఆవిడ తప్పకుండా మనకి ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా పెద్ద లాంగ్ మెసేజ్ ఇస్తుంది. కానీ ఆ లాంగ్ మెసేజ్కి దేవుడు అవకాశం ఇవ్వాల. మన కొరకు ఎస్ఎంఎస్ఏ పెట్టాడు ఆయన. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, అంతే. ప్రియులారా, ఈ విషయంలో మనం చాలా 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 సీరియస్గా ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా స్వీకరించడం, దాన్ని ఆస్వాదించడం, దాన్ని ఆచరించడం, మన జీవితంలోనికి తీసుకోవడం మనం చేయకపోతే మనుష్య కుమారుని దినాల్లో ప్రకృతి సంబంధులుగానే మిగిలిపోతాం. జాగ్రత్త. బైబిల్లో ఏముందో తెలుసా? ఎక్కువగా ఇచ్చిన వాని యొద్ద నుండి ఎక్కువగా తీసుకొనబడును. అంటే నువ్వు ప్రసంగాలు ఎక్కువగా వినేస్తే చాలా నేర్చేసుకున్నాను అనుకోవద్దు. నువ్వు ఎక్కువ ప్రసంగాలు వినేస్తే జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? నిన్ను నీవు తీర్పులోనికి నెట్టుకుంటున్నావు. ఎందుకంటే విన్న ప్రతి ప్రసంగం నీ కోర్టులోనికి ఒక బాల్ లాగా వస్తుంది. ఎన్ని బాల్స్ పెండింగ్ అయిపోయాయో కోర్టులో. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. అది సింగిల్ అయితే. ఎన్ని ప్రసంగాలు వింటే బాల్స్ ఆర్ ఇన్ యువర్ కోర్ట్. ఎన్ని బాల్స్ మిగిలిపోయాయో. దేవుని సందేశాలకు స్పందించని సందర్భాలు ఎన్ని ఉండిపోయినాయో మన జీవితంలో ఆలోచించండి. అందుకనే తీర్పు తీర్చేటప్పుడు ప్రభు ఇశ్రాయేలు జనాంగంతో అంటాడు, కొరాజీనా, బేత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు, సీదోను పట్టణాల్లో చేయబడితే వారు ఎప్పుడో మారు మనసు పొందుంటారు. అంటే విమర్శ దినమందు మీ గతి కంటే వారి గతి ఓర్వదగినదై ఉండును. అంటే ఈ మాట నాకేం తెలియజేస్తుందో తెలుసా?
యేసు ప్రభువు గురించి వినకుండా నరకంలో పడినవాడి కంటే సందేశాలు విని సంగీతాలు నేర్చుకొని సంబరాలు చేసుకొని మీటింగులకు వచ్చి నరకంలో కాళే వాళ్ళకే భయంకరమైన శిక్ష ఉంటుంది. వాళ్ళే కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటారు. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. ఇది భక్తి ముసుగులో ఉండే ప్రకృతి సంబంధులు. జనరల్గా మరి అసలు మామూలుగా లోకంలో ఉండేవాళ్ళు ప్రజలంతా ఎలా ఉంటారు అవి కూడా నేను కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొస్తాను. రండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు చెప్పండి తినుచు త్రాగుచు. అందరూ అనండి ఒకసారి మాట. ఇక్కడ కొన్ని జతలు కనపడుతున్నాయి మనకి. మళ్ళీ ఒకసారి చెప్పండి. తినుచు త్రాగుచు, ఇదొక జత. నెక్స్ట్, పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. ఇదేంటండి రెండు మాటలు? పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు. సరే, తర్వాత వద్దాం. 28వ వచనానికి రండి. మళ్ళీ లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు. మళ్ళీ ఇదే. తర్వాత కొనుచు అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు. ఆగండి, ఇక్కడ కొన్ని జతలు కనపడుతున్నాయి. మొదటి జత ఏంటి? తినుచు త్రాగుచు. ఇది తిండి జత. రెండవది పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు. ఇది పెళ్లి జత. మూడవది కొనుచు అమ్ముచు. ఇది వ్యాపార జత. తర్వాత నారు నాటుచు. మామూలుగా అయితే ఏముండాలి? నారు నాటుచు పంట కోయించని ఉండాలి. వెరీ గుడ్. మరి పంట కోయించని ఎందుకు లేదు? నాటతమే పని. ఈ లోపుగా హుదూదో లైలానో వస్తుంది, ఊడిచుకెళ్ళిపోద్ది. స్థలాలన్నీ పొలాలన్నీ స్థలాలుగా మార్పు చెందుతున్నాయి. ప్రియులారా, యేసు ప్రభు వారి మాటలు మాట్లాడేటప్పుడు తెలివి తక్కువగా మాట్లాడలా. ఇక్కడ లింక్ తెగిపోయింది. వ్యవసాయం చేస్తుంటారు కానీ తగినంత పంట రాదు. మనుషులు బిజీ అయిపోయారు. వ్యాపారంలో ఒకరు బిజీ, తినే దాంట్లో ఒకళ్ళు బిజీ. అక్కడ దాకా ఎందుకండి? తినడం పెరిగిందా తగ్గిందా? కరోనా కాలంలో ఎంత తిన్నామండి అసలు? కరోనా అని పేరు చెప్పుకొని ఎక్స్ట్రా తినాలని. అందుకే అంటారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు ఆహారం లేక చచ్చేవాళ్ళంట, ఇప్పుడు ఆహారం ఎక్కువై చేస్తున్నారంట. ఎక్కువ చావులకు కారణం ఆహారం ఎక్కువై. ఒక ఆయన ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఏంటో తెలుసా? యు ఆర్ వాట్ యు ఈట్. నువ్వేం తింటావో అదే. తిండి ఎక్కువైపోయింది. బార్, రెస్టారెంట్ ఎన్ని ఎక్కువైపోయినాయో, అయినా కూడా నడుస్తూనే ఉంది. ఈ వదలలేకపోతున్నారు. తర్వాత మాట, పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు. పెళ్ళిళ్ళు ఎక్కువైపోయినాయి. మనుష్య కుమారుని రాకడ గురించి, ప్రభువు గురించి, రక్షణ గురించి, మారు మనసు గురించి, భక్తి గురించి, విశ్వాసం గురించి, దేవుని గురించి, ఆయన చిత్తాన్ని గురించి ఆలోచించకుండా అడ్డం పడే ఏంటో తెలుసా? ఇవే: తినడం, తాగడం, పెండ్లాడటం, పెండ్లికి ఇవ్వటం. ఒకళ్ళేమో పెళ్ళి ఆటంకం చెప్తారు, ఒకళ్ళేమో తిండి ఆటంకం చెప్తారు, ఒకళ్ళేమో వ్యాపారం ఆటంకం చెప్తారు, ఇంకొకళ్ళేమో ఇల్లు ఆటంకం చెప్తారు. కానీ ఆలోచించండి, ఎవరైనా స్లాబ్ వేద్దాం అని స్లాబ్ వేయడానికి మొదలుపెట్టారు. ఆ రాత్రి గుండె నొప్పి వచ్చింది, రాజమండ్రి తీసుకెళ్లారు. స్లాబ్ జరుగుద్దా? ఆగుద్దా? ఆగిపోద్ది. స్లాబ్ వేయటం అవసరమే, కానీ దానికంటే ఏది ప్రాముఖ్యం? బ్రతుకు ప్రాముఖ్యం. అలాగే వివాహం ప్రాముఖ్యమే, తిండి ప్రాముఖ్యమే, వ్యాపారం ప్రాముఖ్యమే, కానీ దానికంటే ఏది ప్రాముఖ్యం? రాకడ కొరకు సిద్ధపడటం ప్రాముఖ్యం. బైబిల్లో ఆయన తిరిగి వస్తాడు అని తెలియజేసే మాటలు అనేకమైన ఉన్నాయి.
సుమారు 1800 వచనాలు ఆయన రెండవ రాకడ గురించి ఉన్నట్లుగా చెబుతారు. ఇంత స్పష్టంగా ఉంటే, దాని గురించి అసలు ఆలోచనే లేకుండా బ్రతుకుతూ ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడో. అందుకే ఒక పాతకాలపు భక్తుడు పాట రాశాడు. మూడుడా ఈ మురికి డొక్కకురా 30 గడియల్ మూలమెరుగని పాటు పడెదవురా. సర్వదేవుని కొక్క గడియ సేపు ధ్యానము చేయ తీరదు. స్వామి అనుమతి వచ్చినప్పుడు సాకులేమని చెప్పెదవురా. మురికి డొక్క కోసం 30 గడియల్ పాటు పడతావు. స్వామి అనుమతి వచ్చినప్పుడు ఏమి సాకులు చెప్తావు? ప్రభువా, నేను తింటా మానేశాను ప్రభువా, పెళ్లి చేసుకుంటా మానేశాను ప్రభువా అని అంటావా? అవి అప్రాముఖ్యం అని చెప్పటం లేదు, కానీ దానికంటే అతి ప్రాముఖ్యం ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డాం. ఆల్రెడీ ఇట్ ఈస్ ప్లాన్డ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఆయన తిరిగి వస్తున్నాడు అన్న సంగతి ఇప్పటికే ప్రణాళిక రచించబడింది. దానికి నువ్వు స్పందించకుండా మిగతా విషయాలన్నీ చేస్తూ ఉంటే పిచ్చితనం కదది, వెర్రితనం కదూ. అందుకే చెప్తుంది వాక్యం, రిమెంబర్ లాట్స్ వైఫ్. ఇది యేసు ప్రభు చెబుతున్న మాట, ప్రవక్త శిష్యులు వీళ్ళు కాదు. యేసు ప్రభు నేరుగా చెప్తున్నాడు ఈ మాట. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా అలా అవుతారేమో. ప్రియులారా, అలవాటైపోయిన భక్తి చేస్తూ జీవితంలో మార్పు లేకుండా వెనక తీసి వెనక చూసి లోతు భార్యలాగుంటావా? లేకపోతే అసలు ఇన్ని ప్రకటనలు, ఇన్ని వర్తమానాలు వినపడుతున్నా స్పందన లేకుండా తినడం, తాగటం, పెళ్లి చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, వీటితోనే కాలక్షేపాన్ని చేస్తూ ఉంటావా? ఈ రాత్రి అయినా దేవుని యొద్దకు వస్తావా? మన అంశమేంటి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ రాత్రి 2 సంగతులు దేవుని దగ్గరికి రాలేకపోవడానికి, వ్యక్తులు దేవుని దగ్గరికి రాలేకపోవటానికి 2 సంగతులు చూపిస్తాను. రండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం. దేవుని యొద్దకు వ్యక్తులు రాలేకపోవడానికి 2 కారణాలు. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనానికి రండి, చదువుతారా? హోషేయ 5:4. తమ క్రియల చేత అభ్యంతరపరచబడి వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. దేన్ని బట్టి అంట? క్రియల చేత అభ్యంతరపరచబడిన. సరే, ఏంటండి ఆ క్రియలు అని అంటే తర్వాత కంటిన్యూ చేయండి. వారిలో ఏ మనస్సు? అందరు చెప్పండి ఇంకొకసారి. అది ఈ మనస్సు ఉన్నవాడు ప్రభు దగ్గరికి రాలేడు. దేవుని దగ్గరికి రాకుండా ఆపేసేదేంటో తెలుసా? వ్యభిచారం మనస్సు, అడల్ట్రస్ హార్ట్. ఈ పాపం కానీ, ఈ మనస్సు కానీ ఎవరైతే దానికి అలవాటు పడతారో వాళ్ళు దేవుడి దగ్గరికి రాలేరు. తాత్కాలికమైన దానికోసం వాక్యం చెబుతుంది. 2వది చూపిస్తాను రండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు అని చెబుతూ ఆ 2వ వచనంలో మొదటి మాటలు ఏమన్నాడు? దేవుని యొద్దకు రాకపోవటానికి 2 కారణాలు చెప్పాడు. దేవుని మాట ఆలకించదు, ఒకవేళ దేవుడు ఆలకించనందుకు శిక్షిస్తున్నా దానికి లోబడదు. అంటే మనకి 2 మాటలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే మొండితనం, మూర్ఖత్వం. ఇది దేవుడి దగ్గరికి రానివ్వదు. చెప్పండి, మొదటిదేంటి? వ్యభిచార మనస్సు. 2వదేంటి?
మొండితనం, స్టబర్న్నెస్, అడల్ట్రస్ హార్ట్. కానీ మనిషిని దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికే యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చాడు. అందుకే ఒక దైవజనుడు ఇలాగన్నాడు, సన్ ఆఫ్ గాడ్ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్ టు మేక్ సన్స్ ఆఫ్ మ్యాన్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు మనుష్య కుమారుడయ్యాడు. ఎందుకంటే మనుష్య కుమారులను దేవుని కుమారులుగా చేయటానికి, దానికే దేవుని దగ్గరికి మనుషులను తీసుకురావడానికి ఆయన ఏం చేశాడో పేతురు రాశాడు. చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు మొదటి పత్రిక 3:18. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. ఎలాగనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఎందుకు నువ్వైతే దేవుని దగ్గరికి రాలేవు అమ్మా. అయ్యా, పరిశుద్ధుడైన దేవుని నువ్వు సమీపించలేవు, నువ్వు రాలేవు ఆయన దగ్గరికి. ఆయన నిన్ను దేవుని దగ్గరికి తేవడానికి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడియు పాపముల విషయములో ఒక్కసారే వన్ ఛాన్స్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఛాన్స్ టు లివ్ ఆన్ ది ఎర్త్. భూమి మీద నివసించడానికి ఒకే ఛాన్స్, అవకాశం. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సేవియర్, ఒకే రక్షకుడు నిన్ను క్షమించడానికి, దేవుని దగ్గరకు తీసుకెళ్ళటానికి. అండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్, ఒకే ఒక్క జీవితం. దెర్ ఈజ్ నో ఆఫ్టర్ లైఫ్. ఈ ఒకే ఒక్క జీవితం. ఈ జీవితంలో నువ్వు ఏం చేస్తావో అదే నీ తర్వాత జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఇక ఆ తర్వాత దేవుని యొద్దకు ఈ శరీరములో ఉండగా నువ్వు రాకపోతే, ప్రసంగి గ్రంథం ఇలా చెబుతుంది, మంటలోకి వెళ్ళాక ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఎందుకో తెలుసా? ఎన్ని అవకాశాలు ఇచ్చాడో, ఎన్ని అవకాశాలు దుర్వినియోగం చేశావో, ఎంత వాక్యాన్ని వృధా చేశావో, దేవుని మాటలు ఎంత తిరస్కరించావో, ఎంత తెగించి బరి తెగించి పాపం చేశావో, వీటన్నిటి విషయమైన లెక్క చెప్పడానికి అక్కడ నిలబడాలి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆలోచించే, రక్షకుడిగా ప్రభువుగా ఆయనను అంగీకరించి భూలోకంలో ఉండగానే ఆయన దగ్గరికి వస్తావా? లేదా ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత తీర్పు చెప్పడానికి చేతులు కట్టుకొని తలదించుకొని ఆయన ముందు నిలబడతావా? తీర్మానం నీదే. కానీ ఆయన మాత్రం ఎందుకు వచ్చాడు భూలోకానికి? మనలను దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళటానికి. అందుకే ఒక పాట ఇలా ఉంది, మనలాను ధనవంతుడుగా చేయను, దరిద్రుడాయను మన ప్రభువు, రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని, చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో తెలుసా? 1000 సంవత్సరాల క్రితం ప్రణాళిక, 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు స్థలం ఇవ్వలేదు భూలోకం, చంపడానికి చూసింది, అవమానాల మధ్య పెరిగాడు,
చిత్కారాల మధ్య బ్రతికాడు. ఆయన సొంత ప్రజలే ఆయన తోసివేశారు, అయినా సహించాడు. ఎందుకో తెలుసా? బిల్లీ గ్రాహం గారు ఆ వర్తమానాన్ని ఈ రీతిగా వర్ణించారండి. కలువరి శిలువలో దేవుడు తన పదునైన చెయ్యిని మానవ జాతి మీదకి ఎలా ఎత్తాడంట. యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఉండి, ప్రభువా తండ్రి ఆగు అని ఒక చెయ్యి ఆయన పట్టుకొని, ఇంకొక చెయ్యి పాపి అయిన మనిషిది పట్టుకొని, ప్రభువా నన్ను వదిలితే వదిలేసావు నాయన, తండ్రి నన్ను వదిలితే వదిలేసావు, ఇదిగో ఈ మనిషిని పట్టుకో, ఈ మనిషిని పట్టుకో. ఐ విల్ సఫర్ డార్క్నెస్, చీకటి అనుభవిస్తాను. ఐ విల్ సఫర్ లోన్లీనెస్, ఎడబాటు అనుభవిస్తాను. బట్ యు క్యాచ్ దెమ్, నువ్వు ఆయన పట్టుకో, వారిని పట్టుకో. ఇంత త్యాగం ఆయన చేయగా అది నీకు చేతగాంతనంగా కనపడుతుందా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి ఉంటే, అయ్యా అలవాటుగా వస్తున్నాను, మాటలు వింటున్నాను, వెళ్ళిపోతున్నాను, కానీ ఈ రాత్రి నాకు అర్థమైంది, దేవుని యొద్దకు నేను పశ్చాత్తాపంతో రాకపోతే నష్టం నాకే అని ఆశ, ఆలోచన, పశ్చాత్తాపం నీలో ఉంటే మీటింగ్ తర్వాత ముందుకు రా. నేనెవరిని చేయత్తమని అడగట్లేదు, నిలబడమని కూడా అడగట్లేదు. దేవుని ఆత్మని హృదయంతో మాట్లాడి ఉంటే ముందుకు రా. లేకపోతే ఈ మాటలే నీ మీద సాక్ష్యం పలుకుతాయి. అంచె దినాల్లో జీవిస్తున్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. వస్తానన్న ప్రభు తప్పకుండా వస్తాడు. మనుష్య కుమారుని దినాల్లో మనుషులు ప్రకృతి సంబంధిగానే మిగిలిపోయి దేవుని యొద్దకు రాకుండా, వచ్చినా రానట్టుగా బ్రతుకుతూ మిగిలిపోతావా? అది నీకు క్షేమమా? ఆలోచించేయి. అకస్మాత్తుగా అంతలోనే అంతము వచ్చింది, జీవితం అయిపోయింది. భూమి మీద ఉండే జీవితం ఒకే ఒక్కసారి, జీవితం ఒకే ఒక్క అవకాశం, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒకే ఒక్క రక్షకుడు. బైబిల్ చెబుతుంది, ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అంగీకరిస్తావా? ఆయన స్వీకరించడానికి రెడీగా ఉన్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. వద్దనుకుంటావా? శిక్షను అనుభవిస్తావు. అది చెప్పలేం. ఈ రాత్రి ఈ మాటలు మీకు అర్థమైతే ప్రార్థన చేసి ముగించిన తర్వాత ముందుకు రండి. కొద్దిసేపు మీ కొరకు కనిపెట్టి రక్షణ తీర్మానంలోనికి మిమ్మల్ని నడిపించి పంపిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఇద్దరు దాసుల ద్వారా మా ఎదురుకు తీసుకొచ్చిన ఈ మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ముందున్న దినాల్లో మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ, మీ దాసులుగా మా పని ఈ రాత్రి ముగిసింది, కానీ పరిశుద్ధాత్మదేవ నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఒప్పింపచేసే మీ పని మిగిలింది. ప్రభువా, వారిని మీ వైపుకి ఆకర్షించండి. మీరు ఆకర్షించకపోతే ఎవరు మీ దగ్గరికి రారు. ఆకర్షించండి. మీ దగ్గరికి రాకపోతే ఎంత ప్రమాదమో గుర్తించడానికి కృప దయచేయమని యేసు ప్రభువు ద్వారా వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి ఇక్కడ కూడి ఉన్నటువంటి మనకును, ఆయన ప్రేమిస్తున్నటువంటి సకల పరిశుద్ధులకును, స్థానిక సంఘానికిని చేరువచ్చినటువంటి ప్రజలకును ఆయన కృపా సమాధానములు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.